హలో వీవర్స్, ఈ వీడియోలో వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇంప్లిమెంట్ చేయబోతున్న ఈ యొక్క ఫ్యామిలీ డిజిటల్ కార్డుకి సంబంధించిన పూర్తి వివరాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఈ యొక్క కార్డు వల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయి, ఈ కార్డులో ఇతర కార్డులు ఏమేమి ఇంక్లూడ్ చేస్తున్నారు, దానికి సంబంధించిన వివరాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్యామిలీ డిజిటల్ కార్డు వచ్చేసి తెలంగాణ ఫ్యామిలీ డిజిటల్ కార్డుకి సంబంధించిన అన్ని వివరాలు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వీడియోని మాత్రం ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అసలేంటి ఫ్యామిలీ డిజిటల్ కార్డు? రాష్ట్రంలో అన్ని సేవలు ఒకే కార్డులోకి అందుబాటులోకి వచ్చేలా ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం ఫ్యామిలీ డిజిటల్ కార్డును తీసుకురావడానికి నిర్ణయించింది. దీంట్లో రేషన్ కార్డు, పింఛన్, స్వయం సహాయ సంఘాలు, రైతు భరోసా, రుణమాఫీ, బీమా, ఆరోగ్యశ్రీ, కంటి వెలుగు ఇలా అన్ని రకాల సేవలు ఒకే కార్డులో అందుబాటులోకి వస్తాయి. ఈ కార్డులో కుటుంబానికి చెందిన సభ్యుల వివరాలు ఉంటాయి. సో మనకి అన్నీ కలిపి చూపించేలా ఒక క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది. అది స్కాన్ చేస్తే ఆ ఫ్యామిలీకి వస్తున్న పథకాలు, ఏ పథకాలు అర్హులో, రేషన్ కార్డు ఉందా లేదా అనే వివరాలన్నీ తెలుస్తుంది. ఈ క్రమంలో ప్రభుత్వం వద్ద ఉన్న సమాచారం ప్రకారం ఇప్పటికే కుటుంబాలు గుర్తింపు సంబంధించిన ప్రక్రియ స్టార్ట్ చేయడం జరిగింది. కార్డులకు జారీ సంబంధించిన 119 నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయిలో పైలట్ ప్రాజెక్టులను నిర్వహించి ఈ యొక్క డేటాని వీళ్ళు గ్యాదర్ అయితే చేస్తున్నారన్నమాట. తెలంగాణ రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలు వస్తుంటాయి కదా, వెల్ఫేర్ స్కీమ్స్. దానికి సంబంధించిన అందించేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ వాళ్ళు వచ్చేసి ఫ్యామిలీ డిజిటల్ కార్డును వచ్చేసి ఈ యొక్క ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఇటీవల సికింద్రాబాద్ పరిధిలో కంటోన్మెంట్ సంబంధించిన ఒక ఫ్యామిలీ డిజిటల్ కార్డును కూడా పైలట్ ప్రాజెక్ట్ ద్వారా ప్రారంభించడం అయితే జరిగిందనమాట. ఈ కార్యక్రమంలో ఫ్యామిలీ డిజిటల్ కార్డు అప్లికేషన్ వచ్చేసి మనకి నార్మల్గా స్టార్ట్ చేయడం జరిగిందనమాట. ఇంకా స్టార్ట్ చేయబోతున్నారు కూడా. సో ఈ యొక్క కార్డులోనే మనకి రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు, రైతు బీమా, రైతు భరోసా, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, ఆసరా పెన్షన్ వంటి ప్రజా సంక్షేమ కార్యాలయాలకు సంబంధించిన వివరాలు 30 శాఖలు 30 రకాలుగా సంబంధించిన సమాచారాన్ని గ్యాదర్ చేసి ఒకే చోట అయితే ఈ యొక్క రూపొందించడానికి ఈ యొక్క ఫ్యామిలీ డిజిటల్ కార్డుని ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. అలా కాకుండా అర్హులైన వాళ్ళందరూ ఒకే కార్డు ద్వారా ఈ సేవలు పొందడానికి వీలుగా ఫ్యామిలీ డిజిటల్ కార్డును అయితే అందజేస్తామని ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ సహకరించాలని చెప్పేసి సీఎం గారు కోరడం జరిగింది. ఫ్యామిలీ డిజిటల్ కార్డులో అవసరమైన మార్పులు ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఒక్క క్లిక్తోనే సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకోవచ్చు. అయితే ఈ యొక్క ఫ్యామిలీ డిజిటల్ కార్డులో ఫ్యామిలీ డిజిటల్ కార్డు అప్లికేషన్ ద్వారా 3 విభాగాలు అయితే ఉంటాయి. ఫస్ట్ భాగంలో మీ యొక్క ఫ్యామిలీ డీటెయిల్స్ లైక్ మీ యొక్క నేమ్ కావచ్చు, సన్ నెంబర్, రేషన్ కార్డు, పుట్టిన తేదీ, మీ యొక్క ఇన్కమ్, క్వాలిఫికేషన్, క్యాస్ట్ అవన్నీ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. తర్వాత మీ యొక్క పుట్టిన తేదీ, ఆధార్ డీటెయిల్స్, తర్వాత మరిన్ని డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. దరఖాస్తుపై ఫోటో అనేది కూడా మీరు అతికించాల్సి అయితే ఉంటుందన్నమాట. అప్లికేషన్ ప్రాసెస్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు, ముందు స్టార్ట్ అయితే అవుతుందన్నమాట. సో మెయిన్గా దీనికి కొన్ని డాక్యుమెంట్స్ అనేది కూడా కావాలన్నమాట. లైక్ కుటుంబ పెద్ద ఆధార్ కార్డు, మీ యొక్క కుటుంబంలో పెద్ద మనిషి ఎవరైతే ఉంటారో అతనికి సంబంధించిన ఆధార్ కార్డ్, మీ యొక్క తర్వాత ఎవరైతే ఫ్యామిలీలో సభ్యులు ఉంటారో, మెంబర్స్ ఉంటారో వాళ్ళకి సంబంధించిన ఆధార్ కార్డ్, ఒక గ్రూప్ ఫోటో, బర్త్ సర్టిఫికేట్స్ అవన్నీ మీరు మీ దగ్గర ఉండాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఈ యొక్క అప్లికేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఈ యొక్క ఫ్యామిలీ డిజిటల్ కార్డ్ని మీరు యూస్ చేసుకోవచ్చు, మీకు రావడం జరుగుతుంది. ఈ యొక్క అంటే బయట నుండి ఎవరైనా ఫ్యామిలీ డిజిటల్ కార్డు చేస్తాము పైసలు ఇవ్వండి అట్లా నుండి అవాయిడ్ చేయండి గైస్. కొంచెం బీ కేర్ఫుల్గా ట్రై చేయండి. ఇంకా వెబ్సైట్ కావచ్చు, ఆన్లైన్ ప్రాసెస్, అప్లికేషన్ ప్రాసెస్ అనేది కూడా ఇంకా క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే రాలేదన్నమాట. ఈ వీడియోలో మీకు జస్ట్ ఫ్యామిలీ కార్డుకి గురించి మాత్రమే నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. కాబట్టి ఫర్దర్గా ఏదైనా అప్డేట్ వస్తే తప్పనిసరిగా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.